గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మ మరి వెళ్ళిన వెంటనే 2 వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా మీ ఊర్లో. బాధ అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆడితే ఫస్ట్ నుంచి చూసినా కదా ఆ గేమ్ ఉంటది అట్లా ఆ గేమ్ ఉండదు అని లేదు. కానీ కొట్లాట అంటే అది తరికమైన కొట్లాడుతూ ఉంటది. అది కూడా పైన చూసి ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పుకు శిక్షాలే, కానీ తప్పు లేని శిక్ష ఇవ్వకూడదు ఎవరికే. కానీ తప్పు చూసి శిక్ష ఇవ్వాలి, కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అదేం చేస్తారంటే అదే శిక్ష వాళ్ళు అన్మగిస్తారు. ఇప్పుడు నీకు నేను మంచిగా ఉండవు, నేను నాకేం మనలేవు అనుకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు, ఆ వరం నాకు ఇస్తాడు. నీవు ఫలానానికి ఇట్లా చేసినావు. ఇప్పుడే ఉంది కాలంలో, అప్పుడు కాలంలో అప్పుడు కాలమే ఉంది. ఇప్పుడు కాలంలో ఏమంటావంటే రొట్టె మీద కూర రొట్టె మీద చూపిస్తున్నట్టు, కానీ ఎవరికి ఏలు పెట్టి చూపించకూడదు. మావాడు గిట్ట వీళ్ళకి వేలు పెట్టి చూపించకూడదు. నేను బిగ్ బాస్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో పిలుచుకొని, ఆయన ఏడ్చిండు కదా, ఏడిస్తే పిలుచుకున్నాడట. పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయిండు నా కొడుకు. ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు. ఇక నేను కూడా హ్యాపీ. ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది, కానీ ఆయన ఖుషిగా ఉన్నప్పుడు ఖుషిగానే ఉండను నేను. చూసారా మన బోధినుకుంటే బయట లేదు, బయట ఇట్లా హగ్గుకుంటు ఇట్లా అత్తుకుంటారు వానికి అందుకుంటారు అందరూ. ఇప్పుడు మాటల పరిచయం కానీ బయట మీ హాస్పిటల్ నేనన్నా మాట్లాడితే నీవన్నా మాట్లాడు నీవన్నా మాట్లాడితే నీవన్నా మాట్లాడతా కాదు, నువ్వు మాట్లాడు. మరి నీవు మాట్లాడు, ఇప్పుడు ఇంకా మాట్లాడు. చెప్పండి ఏం కాదు, చెప్పండి అమ్మా. ఇక మంచిగా బయట అయితే ఆయనకు పేరుంది. పాట వల్ల ఉంది. అంతకు ముందు కూడా రాముడు అందరికి తెలుసు. ఇప్పుడు 100 పాటల వరకు చేసిండు. అన్నది ఈ పాటని హిట్ అయింది. రాముడు తెలుసని లేదు, 100 పాట చేసిండు ఆయన. 100 పాట చేసినా కూడా మా రాముడు అందరికి మంచోడే. అంకుల్ గారు మీరు రోడ్డు మీద మామూలుగా తిరుగుతుంటారు కదా, అక్కడ ఇటు వెళ్తుంటారా? ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు? ఏమన్నా అడుగుతుంటారు? మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగిండ్రు. అడిగితే మాకు సంతోషం అని చెప్పినాం, హ్యాపీగా ఉన్నాము. ఏమంటే ఆ శీలాల మీద నిలబడ్డాడు కదా, ఆ శీలాల మీద నిలబడి మొత్తం దిక్కేసిండు. ఒకటేసారి ఒకటి వీకలేదు, 2 రోజులు వీకెడు ఒకటేసారి పట్టు లేకుండా ఒకటే షేప్ మీద ఇట్లా నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు, అని దులిపేశాడు. అప్పుడు మాకు బాధ వచ్చింది, ఏంది బాధ అని. ఎందుకు ఇవన్నీ ఎందుకు పోయినాడు, ఏమైంది, మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది మాకు. చూడే అంతమందికి సాకుతున్నా నేను, ఇప్పుడు ఆయన సాకుతున్నాడు మమ్మల్ని కదా అన్నట్లు మా కోరిక. ఆనుకో ఆపుతాడా చేతితో ఎంతసేపు అని పూర కింద ఆడబడ్డాం. ఒక చేతితోనే ఇట్లా ఆపుకొని ఎంతసేపు ఉంటాడు, 2 గంటల సేపు ఉన్నాడు. ఇంకా అప్పుడే అందరూ నా పిల్లలకు నేను కోడి గుడ్ల లెక్క, కోడి ఎట్లా కూర్చుంటుందో పొదిగిందో అట్లా పొదుకొని నేను సాకుకున్నా నా పిల్లలకు. పైసా జమ చేసుకొని అన్నీ ఎన్నడూ ఒక దెబ్బ కొట్టలేదు మేము, ఎప్పుడు దెబ్బ కొట్టలేదు. ఎట్లా తాక్కున్నావు, ఏం చేసినావు, బట్టలు తక్కువ చేయలేదు వాళ్ళకు, ఏది అడిగినా వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. పక్క వాళ్ళు జాబ్ ఉన్నోళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి నా పిల్లలు వాళ్ళే ఉండాలన్నా, నా పిల్లలు ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా పెట్టిన. మీ ఊరు అందరూ ఏమంటున్నారమ్మా ఇప్పుడు? ఏమంటున్నారు, పడిరానోళ్ళు మంచిగా ఉండదు అంటారా ఎవరు అన్నారు. కానీ మంచిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా చూస్తున్నాం మేము కూడా. మంచిగానే పోయిండు రాము, మంచిగానే చేస్తున్నాడు. ఊర్లో అందరూ వచ్చారా? అందరూ వస్తారు. రాత్రి చెప్తుండే సాయంత్రం కూర్చుంటారా? గట్టు మీద కూర్చుంటారు, మాట్లాడతారు. ఇక పెద్ద పెద్దలు కూడా కలిస్తే కూడా చెప్తారు, బాగానే చేస్తున్నాడు, నువ్వు బాగా హ్యాపీగా ఉండవు, పైసలు తెస్తున్నాడు. ఇల్లు ఇప్పుడు ఈ మధ్య కట్టించారంట కదా, నాకు చెప్పాడు. కాదు పాత ఇల్లే గానీ మొత్తం చేయించాడు. పాత ఇల్లు కానీ చిమ్మటి చేయలేకుంటుంది. 4-5-6 ఏళ్ళ
కట్టి ప్లాస్టర్ మొత్తం చేయలేదు చేపించిండు. ఇక ఈ మార్వల్ వేపించిండు, ఇవి వేపించిండు, ఇవన్నీ చేపించిండు, పిఏపి చేపించిండు. మొత్తం అంతా అంతా 2 నెలలు అవుతున్నట్టుంది కదా, 2-3 నెలలు అవుతుంది. ఓ 8 నెలలు మేము స్టార్ట్ పెట్టి. కానీ కొత్త ఇల్లు అవుతుంది కానీ పాత ఇల్లు కాదు డబ్బున. అవును, కష్టం. కుట్టుకుంటా ఎట్లా ఉంటాం బట్టలు అట్లే కుట్టుకుంటూ ఉండాలి. నాగార్జున గారు ముందు మీ రాము ఇలా నిల్చున్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా స్టేజ్ మీద? నాగార్జున గారు ఫస్ట్ రోజు ఎట్లా అంటున్నాడు, రాము మంచిగా అనిపించింది. రాము మంచిగా ఏం సైలెంట్ గా ఆడుతున్నావు నువ్వు. మేమంతా తగినాం అప్పుడు, మేమంతా తగినాం. కానీ పాట కూర కానీ చాలా చేసిండు నాగార్జున సార్. పాట కూడా సినిమా పాటలు కూడా పోలేదు, అట్లా పోయింది నా రాముని పాట, రటోడ్ నీ పాట అట్లా పోయిందని కేకలు కొడుతున్నాడు సార్. మీకు ఏ పాట ఇష్టం? రాము పాడిన పాటలు అన్ని పాటలు ఇష్టం నాకు. మీకు ఏదైనా వచ్చా ఒక పాట పాడతారా? ఏం రాదు నాన్న మాకు రాదు. పాటలు ఇంకా ఎప్పుడన్నా పాటే వస్తుంది కానీ ఏం పాట వస్తుంది? ఇప్పుడు పాట పాడతావు అలాగే పాట రాసుకోమాలే పాడకోమాలే అని చేసుకోమాలే. అది హైదరాబాద్ ఉంటాడు, మేము ఈడ ఉంటాం. మాకు అది చదివి తెలియదు, రాసి ఎక్కడ వాడతాడు అక్కడ మాకు ఒక రేపు ఉంటాడు, ఇంకా ఆవులెల్లుండి వస్తాడు. ఇట్లా ఇంకా మీరు రాను ముంబైకి రాను పాట వచ్చామ్మా? మాకేం రాదు. ఇట్లా ఏమో చేస్తాం చేయమంటే గానీ రాదు. ఇప్పుడు ఆ పాట పాడింటే మంచిగా ఉంటుంది కానీ ఆ పాట దొల్లది మాకు రాదు, అసలు రాదు. అప్పుడు ఎక్కడికి వాడుతున్నాం బొడ్డే ఆ పాటలు, ఎక్కడికి మస్తు చేసినాం, బొడ్డాలు ఇప్పుడు అన్ని మర్చిపోయినాం, అవి మర్చిపోయినాం. ఉప్పర్ పని పోయినాం కదా, వెనకటికి కోలాటము పాటలు ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా దినాలే మర్చిపోయినాం. అమ్మ ఫుడ్ విషయంలో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు అయ్యేమమ్మా రాము దగ్గర కదా? మీకు ఏమనిపించింది అమ్మా అది? అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి వింటుంటే అవి చేస్తుంటే మన వాళ్ళు కలిసిమలిసి తింటున్నారు, ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు. షేపు కానీ అవి సంత్రాలు కానీ దానిమ్మ కానీ ఏదే కానీ పండ్లు పలరము. మన రాముకు ఒక్క ముక్క కూడా లేదు, ముక్క కూడా లేదు. వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు, మంచిగా నేను తినబెడుతున్నాను, నేను ఇంకా ఆమె ఏంది అది కోపం వస్తుంది ఆమె పేరు. అయితే అందరికి థమ్స్అప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఎంట పడితే కూడా థమ్స్అప్ సంజన. అప్పుడు ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి. ఇప్పుడు నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది. రాముకేం టార్గెట్ పెడతావు నువ్వు? రాము నీకేం చెప్తున్నాడు? నీ వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, నీకేమంటలేడు కదా. నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే ఏం టార్గెట్ పెడతావు నువ్వు? నీవు ఆడుతున్నావు, ఆయన ఆడుతున్నాడు కదా, మంచిగా ఆడాలి. కానీ ఊరికేనే గెలుపుకుంటుంది ఆమె అందరికి, అందరికి ఊరికేనే గెలుపుకుంటుంది. పాపం మన తెలుగు రాదేం రాదు. ఎర్రగా ఉంది, జర పక్కగా ఉంది. ఇన్ని దినాలు బయట ఇసిరేసి ఇంకా ఇంక ఇసిరి అంతా అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే, ఆమె వినా నీకు ఎందుకు ఇంత గొడవ ఎందుకు, నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటున్నది అని అంటే, ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పుల వరకు ఆ పిల్లకు. అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది. 2 చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది. చెయ్యి నీ పెద్ద మంచివి దాంట్లో. ఎవరెవరు? భరణి గారు, హరీష్ గారు, ఇప్పుడు యమ, సంజన, ముగ్గురు మీరు పెద్ద మంచులు దాంట్లో. అందరు పిల్లలే వాళ్ళు. వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి, ఇట్లా కాదు ఇట్లా కదా వాళ్ళకందరికి చెప్పాలి. నువ్వు ఆయనకు పిల్లల పేరు ఇమాన్కి అమ్మ అంటుండవు కదా, అందరికి అమ్మనే. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అందరికి అమ్మనే. నువ్వు అమ్మ లేక అందరికి నువ్వు ఇది కాదు బిడ్డ గది గట్లా ఇట్లా చేయాలి, ఇట్లా నడవాలి, ఈ దారిపోట నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో. అయితే నీ 10 మంది మెచ్చుకుంటారు. ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు. ఆయన ఇంత కొంగు పట్టి ఎడకుంటే కూడా ఒక్క థమ్స్అప్ ఇవ్వకపోతే అందరికి ఇచ్చి మళ్ళా
అది చూస్తూనే ఉండా, నన్ను లారా చూస్తూనే ఉండా. కానీ నా కొడుకు ఇట్లా అడుక్కుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటంటే తిరిగిండు, తిరిగితే కూడా ఇయ్యకపోయా. లేకపాయ. అది బాధ వచ్చింది నాకు. ఆమె కొడుకుని ఇంతకు ఎట్లా చేస్తున్నానా అని బాధ వచ్చింది. ఆమె కొడుకుని ఇంత ఇస్తుండే కదా, నా కొడుకు ఆడుకోయి ఇంత అడుక్కుంటే కూడా ఇస్తలేదు. 10 మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకోయి ఇట్ట అయిందా అని బాధ అనిపించింది. నా కొడుకు ఏమో అడగాడు, దబ్బున పోయి ఇట్లా అందుకొని తినడు. తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు. వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు. కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించిందా మీకు? అనిపించింది. కానీ వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం. అది నిజమే, నిజం. మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెలుసు, ఒకడు నీకేం తెలుసురా ఇంకేముండు, నీకేం చేసుకుంటాడు, నిలబడతాడు. మాట్లాడని కూర్చుంటాడు, రానియరు ఆయన, బయట రానియరు. వాడింది వాళ్ళు. ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు వాళ్ళతో పోయి, సైలెంట్ గా నిలబడ. ఆయన వచ్చి దాంట్లో వేసింది, ఈమె వచ్చి ఆయన వేసిండు, వాళ్ళ ఇష్టంతో ప్రకారం వేసిండ్రు. వాళ్ళు వేసిండ్రు కదా, వాడైతే ఏమని చెప్పలేదు కదా. కానీ మీరు వేసి మీరు వానికి నామినేషన్ చేస్తే ఏం లెక్కనా? సైలెంట్ గా ఉండిపోయాడని. సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకి ఏం తెలిసిందంటే, ఇప్పుడు ఇమానే చెప్పాలనా, ఇప్పుడు నాకు రీతు చౌదరికి చెప్పాలనా అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యిండు. కన్ఫ్యూజ్ అయ్యి ఆయన సైలెంట్ గా నిలబడి. కానీ మనం అర్థం చేసుకోవాలి కదా, మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి తోలుతామని పెట్టుకున్నామా, లేకుంటే మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నీవు వచ్చి ఆయన దాంట్లో వేస్తుంది, ఆయన రీతు చదువు వచ్చి దాంట్లో వేసి 2 సార్లు వేసి 2 సార్లు తీసేసి మీరు ఎలా బిగ్ బాస్ విన్నర్ అయిపోతారు. ఈ కయ్యమ్మ ఈ మన ఈమెనే రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని వేసిండు. ఈమనంగా వేసిండు ఆయన. ఎందుకంటే ఫెండు లేకనో లేకుంటే మన నేను కూడా ఫేమస్ ఉండ, ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు. ఆయన ఈమానం దారి వేసిండు. వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళా వాయ్ ఆ పిల్ల రీతు చౌదరి. ఆ రీతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది. ఎవరు ఆమె ఇంకొక ఆమె ఎవరు తనుజ కూడా అట్లా వరుగుతుంది. ఫస్ట్ ఏం సైలెంట్ గా ఉన్నది, ఇప్పుడు అంత వరుగుతుంది చూడు ఆ పాప. ఆమె దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పిన, నీకు ఎవరు ఇష్టం అమ్మా అని అంటే, నాకు ముద్దబందరంలో ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పిన. ఆమె సీరియల్ అయిపోయిన దగ్గర చూసిన, ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసిన. నేను ఆ పాప మంచిగా ఉంది అబ్బా అని నేను అనుకున్నా. కానీ నిన్న మా రావుడు పెడితేనే కంప ఉన్నదని అనుకున్నా. మాట్లాడితే ఒక్క మాట కూడా ముందరికి ముల్గనియరు, ఆయనకు ఎవరు ముల్గనియరు చెప్పనియరు కదా. ఇవాళ రేపు నోరు ఉన్నది ఊరు, ఈ నోరు ఉంటేనే ఊరు, పైసా ఉంటేనే దేశం. అంటే రూపాయలు ఉంటే పలకరిస్తారు పెద్ద పెద్దలు కూడా. ఈ రూపాయలు లేకుంటే పలకరియారు ఎవరికే గాని. అంతే, వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు. నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు. మరి కష్టం అనిపించలేదా? మస్తు కష్టం బాధ అనిపిస్తుంది, మాట్లాడేది ఎందుకు. ఆయన పోయిండు, ఇక గెలిచిరానికే పోయిండు అని మేము కూడా ఒకవేళ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ అవకాశం ఉంటది 10వ వారంలో, ఫ్యామిలీ వీక్ అనమాట అది. అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు లోపలికి, హౌస్ లోపలికి పంపిస్తారు, స్టేజ్ మీదకి పంపిస్తారు. ఏం చెప్తారు రామ్కి? ఫస్ట్ ఏమేం మాట్లాడారు రాముతోని? నేనా ఏమేం మాట్లాడుతుంటే, చూడు నాన్న, మనకు దగ్గర ఉండి మనతో క్లోజ్గా ఉండి మనకు బోర్లో నూకుతారు ఎవరే గాని. బోర్లకు నూకుతారు, కిందికి తొక్కుతారు, పైకి రానియరు. కానీ నీ ఆట నీవు ఆడాలి, నీకు తోసింది మాట్లాడాలి, పాయింట్ ఇవ్వాలి. కానీ నీవు సైలెంట్ గా ఉండకూడదు. నువ్వు మంచిగా ఆడు, ఆడుతున్నావు కానీ ఆటలో కూడా మంచిగా ఆడుతున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. ఏంటంటే మాటలులా వెనక్కి జరుగుతున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఈమెకేమైనా చెప్తే నా మీద వడి వస్తారేమో, నాతోనే గొడవ పెట్టుకుంటారేమో, వీళ్ళకేం చెప్పుదు, నేను ఏమైనా చెప్తే నా మీద గొడవ పడతారేమో అన్నట్లా ఆయన మనసులో పెట్టుకొని సైలెంట్ గా.
ఇంత మాట చెప్తే ఇంక ఆయన మీద ఎగురుతున్నారు అందరూ అట్లా. మరి అట్లా అవుతుంది అన్నట్లు ఆయన కూడా ఇంకేం చెప్తానంటే బిడ్డ నువ్వు కప్పు తీసుకొని రావాలి, నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి, నువ్వు ఎదురు చూసుకుంటా ఉంటావు, నీకు నా ఆశీర్వాదం ఎంబడి ఉంటది, ఎలాంటి ఉంటది నీకు, నువ్వు మాత్రం గెలిచి రావాలి. పాట ఎట్లా హిట్ అయిందో నువ్వు కూడా దాంట్లోకి వెళ్ళి హిట్ అయ్యి రావాలని చెప్పి వస్తా. నాగార్జున గారికి ఏం చెప్తారు? సార్కి ఏం చెప్తారు? సార్ నువ్వు బిగ్ బాస్ కు పిలిచినావు సార్, ఆఫర్ ఇచ్చినావు, ధన్యవాదాలు సార్, నువ్వు మంచిగా నా కొడుకు బాగా పైకి తెచ్చినావు, ఇక ఈ బిగ్ బాస్ కూడా పైకి తెస్తుంది నా కొడుకు, యాడ మూలకున్న కూడా నా కొడుకులకు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు మంచిగానే సార్. నీ అది అన్నమయ్య సినిమా చూసిన సార్, నీది చాలా సార్, నీ సినిమాలు అన్ని చూసుకుంటా ఉంటే సినిమాలు మొత్తం చూసినా నీవి ఎప్పుడు సినిమా ఉండదు, ఆ సినిమా చాలా గోస సినిమా ఉంది సార్ నీది, ఆ సినిమా చాలా గోసతోన తీసినావు అని చెప్తా మొత్తం మీరే ఇప్పుడు ఇంట్లో. కానీ ఆ సార్ కు మాత్రం నిజంగానే చాలా మంచోడు, మంచోడికి మంచోడే, షెడ్డోనికి షెడ్డోడే సార్. అవును మరి ఆయన కూడా చూస్తున్నాడు కదా ఎవరు ఎట్లా ఉంటున్నారు దాంట్లో, ఎవరేం చేస్తున్నారు అని చూస్తున్నాడు కదా. సార్ కు కూడా అన్ని తెలుసు, ఏ మంచి ఎట్లా ఉన్నది, ఏ మంచి నోరు ఎట్లా చేస్తున్నది, ఏ మంచి ఏం చేస్తున్నాడు, దొంగతనం ఎవరు చేస్తున్నారు. రాత్రి ఎవరు రీతి చౌదరి, ప్రియాంక, ఈ పిల్ల తనుజ అది మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది సంజనవి లిప్టిక్లు ఏదేదో మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది, దాపెట్టిండ్రు ఇద్దరు వాళ్ళు. ఇప్పుడు పొద్దుగాల తానం చేసుకొని నాది ఇది గానొస్తలేదు, నాది అది గండబడతలేదు అని అంటుంది. అద్దాలు అద్దాలు ఉంటాయి, ఒకరొకరు దాపెడుతుంది కింద దాపెడుతున్నారు. ఏమనిపిస్తుందమ్మా ఇలా ఫుడ్లు అన్ని దాస్తుంటే? ఫస్ట్ టైం ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసారు కాబట్టి ఫుడ్ దాపెట్టుకోమా దొంగతనం చేసుకొని లేకుండే అప్పుడు గేమ్ ఆడాలి, కొట్లాడాలి, గేమ్ ఆడాలి, గేమ్ లా గెలిచిన వాళ్ళే ఇది. ఏదైనా గేమ్ ఆడకపోతే మీరు కూడా సపోర్ట్ చేయరా రాముకి? ఎందుకు చేయాలి? సపోర్ట్ చేయాలంటే గేమ్ ఆడకపోతే మీరు ఏమనుకుంటారు? ఒకవేళ గేమ్ ఆడకపోతే ఏం చేస్తలేడు కదా అని అనుకుంటాం, ఉన్నది ఉన్నట్టు అనుకుంటారు. ఇప్పుడు ఆడుతున్నాడు కాబట్టి మంచిగా ఉన్నాడు, సైలెంట్ గా ఉండడానికి సైలెంట్ గానే ఉన్నాడు అంటున్నాం మనం. అంటే ఆయన మనసులో ఏముందనంటే ఆయనకి ఏమన్నా అంటే నా మీద పడతారేమో, గొడవకు వస్తారేమో, ఆయనకేమన్నా అంటే వాళ్ళు పెద్దోళ్ళు నాకేమన్నా అంటారు ఎందుకులే అని సైలెంట్ గా నిలబడ్డాడు అంతే. ఆయనకి మాట్లాడతాడు, పెద్ద పెద్దలతో మాట్లాడొస్తాడు, ఎమ్మెల్యేతోనే మాట్లాడొస్తాడు, కానీ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎవరికేం చెప్పాలి నేను, ఎవరికేం చెప్పొద్దు, చెప్పందే బాగుంటది అన్నట్లా ఉండడు దాంట్లో. అమ్మా రాము ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా ఊరు నుంచి, మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి హైదరాబాద్ 12 అయితే 12 చదువుకున్నాడు, 12 అయ్యే వరకే వెళ్ళిపోయినట్టే పూర వెళ్ళిపోలే, ఇన్ని నుంచి పోయి వస్తుండే. చెప్పాడా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నాడు హైదరాబాద్ వెళ్తున్నాడు అంటే? ఈ పాటలు ఏం వినక ముందు ఈడుకుండే నేర్చుకున్నాడు, ఈడుండే నేర్చుకున్నాడు పాటలని. చిన్నగా ఉన్నప్పుడు ఆయన డాన్స్ చాలా ఇష్టం ఉండే, ఆయనకు డాన్స్ ల మీద చాలా ఇష్టం ఉండే. డాన్స్ మీద ఏడనా మన స్కూల్లా ఏడనా ఏమన్నా పెళ్లిలు అవుతుంటే, ఏమన్నా ప్రోగ్రాంలు జరుపుకుంటుంటే ఆడిపోతుండే, పోతుండే, ఇంకా డాన్స్ చేస్తుండే వస్తుండే. కానీ ఎవరితో మళ్ళా గొడవ లేకుండే, ఆయన స్టేజ్ మీద పోతే కేకలు పడుతుండ్రి, ఏంది ఈ 2 కాళ్ళు కూడా ఇట్లా కింది గుసర పెడుతుండే, ఈ చెయ్యి ఇట్లా దిస్తుండే, ఆ చెయ్యి ఎట్లా దిస్తుండే, పూర పేయి మొత్తం తిప్పేస్తుండే. మా నాయన అట్లా డాన్స్ చేస్తున్నాడు కదా, మా నాయన హీరో అంటే బాగుండే అని అప్పటికి అనుకున్నా నేను. హీరో అయితే బాగుండే, సినిమాలకు పోయింటే బాగుండే నా కొడుకు, కానీ ఇక్కడ ఉన్న కోట మాషా మొక్కినా నేను. మీకు ఇష్టం అమ్మా సినిమాల్లో ఉండడం? నా కొడుకు సినిమాలో పోవాలని మొక్కినా నేను, సినిమాలో పోవాలి, ఇంకా టీవీలో కాని రావాలి నా కొడుకు అని ఎంత కోరుకున్నట్టు అంత నా కోరిక నాకు తీరేసింది అనుకో దేవుడు. ఇప్పుడు మరి జనాలందరూ రాము రాతుడి గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారు, మంచిగా అందరూ ఓట్లు వేస్తున్నారు, జనాలకి ఏం చెప్తారు? జనాలకి మొక్కాలి, చేయి ఎత్తి మొక్కాలి జనాలు. నా కొడుకు అంత సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన మంచిగా ఉంటాడు కదా, అందరితో మంచిగా ఉంటాడు, అందరికి సెల్ఫీ ఇవ్వాలంటే సెల్ఫీ ఇస్తాడు, ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడితే నెగటివ్ లేదు నా కొడుకుతో.
ఫోన్ చేసి మాట్లాడితే అందరు చిన్నపిల్లలతో కూడా మాట్లాడతారు. అందరితోనే మాట్లాడతాడు ఫోన్ చేసి. అవును, అందరితో మాట్లాడతారు. అందరితోనే మాట్లాడతాడు. ఎందుకు చేయాలి, నేను ఇట్లా అయినా నేను అట్లా అయినా అని ఆయనకు అట్లా లేదు, పౌరుషం లేదు. నా కొడుకు కిందికే ఉంటాడు. ఎంతైనా మనం ఎన్ని రూపాయలు ఉన్నా ఎన్ని మనం ఇది ఉన్నా కూడా మనకేం అది మాట్లాడే తరీక ఉంటుంది. అది కూడా నేను ఇలా నాతో పైసలు అయినాయి, ఇలా నేను ఇట్లా అయినా అని మనం చేతు రిప్లేస్ అయిపోదు. జనాలు ఒప్పుకోవాలి. అందరికి సమానంగా ఉండాలి అన్నట్టు ఆ పని చేస్తున్నాడు మా వాడు, మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరితోనని గౌరవంగా గరిగా మాట్లాడాడు. ఊళ్ళో వస్తే కూడా గరిగా మాట్లాడాడు. అందుకు రాము అందరికి జనాలకి మొత్తం దేశం అంతా రాము. అందరూ మరి ఓట్లు వేయండి అని అడగండి. అడిగినా చెప్పిన అడిగేసండి, ఓట్లు వేయమని చెప్పండి. లాస్ట్ గా చెప్తాం లాస్ట్ లో అందరం చెప్తాము. నేను చెప్తా వచ్చేసాం. ఇప్పుడు కూడా చెప్పాలి ఓట్లు వేయాలని. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. ఓట్లు వేయండి. మా రాముకు గెలుచుకొని రావాలి, తీసుకొని రావాలి ఊరికి మంచిగా. బేన్ బాజాతోనే రావాలి, నా కొడుకు డీజేతో రావాలి, నా కొడుకు వీనర్ అయి రావాలి. మీ దయతో మీ ఓట్లతో నా కొడుకు మీరు సపోర్ట్ చేయాలి.